భక్తి ఫలానా అని మనం ఎలాగ దాన్ని మనం చెప్పుకోవాలి, అర్థం అవ్వట్లేదు. భక్తి అంటే శరణాగత, లేకపోతే అది లవ్, ప్రేమ, శరణాగత, ఏంటి భక్తి అనేది, దాన్ని ఎలా నిర్వర్తించడం అనేది కొంచెం క్లారిఫై చేయండి. ప్రేమ అనేది తెలిస్తే భక్తి అనేది తెలుస్తుంది. ఎందుకనంటే మనం ఒక బిడ్డ తండ్రి మీద చూపించేటువంటిది దాన్ని భక్తి, తండ్రి బిడ్డ మీద చూపించేది వాత్సల్యం, అది కూడా ప్రేమే. తండ్రి బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ, ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం అండి అని అంటుంటారు కదా, అంటే అది వాత్సల్యం. అలాగనే గురువు మీద చూపిస్తే భక్తి, భగవంతుడి మీద చూపిస్తే భక్తి. కనుక ఈ భక్తి అని అంటే ప్రేమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేనటువంటి స్థితి వస్తుంది. ప్రేమ అంటే అది. ఇప్పుడు మనకి మామూలుగా ప్రేమ అంటే ఏమనుకుంటామంటే భార్యాభర్త ప్రేమ, లేకపోతే ప్రేయసి ప్రియుల ప్రేమ. ఇప్పుడు ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోవటమే ప్రేమ. భగవంతుడిని వదిలిపెట్టి మనం కూడా ఉండలేకపోతే అదే భక్తి. ఇక్కడ మనం చూపించేటువంటి ప్రేమే భగవంతుడి మీద చూపిస్తే అది భక్తి.